నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను దీపిక। తెలంగాణలో బీజేపీ పార్టీ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుంది। జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పెద్ద ఎత్తున సీట్లను గెలుచుకోవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు। మున్నూరు కాపు ఓట్లతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు మూక్కుమ్మడిగా ఓటు వేస్తారని భావిస్తున్నారు। కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్ర ఇంకా మొదలు కాలేదు। కనీసం మొన్నటి సభలో కూడా పవన్ కళ్యాణ్ చిరునవ్వులు చిందించారు తప్పితే బీజేపీకి ఓటు వేయాలన్న ఒక్క ముక్క కూడా చెప్పలేదు। మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లలో ఐటీ సోదాలు చేయడం కలకలం రేపుతుంది। మహేశ్వరం వంటి నియోజకవర్గంలో అయితే ప్రతి నాయకుడు కోట్లు గుమ్మరిస్తున్నట్లు సమాచారం। ఇటువంటి విశేషాల సమాహారం ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం। బీజేపీ జనసేనకు ఓటు వేయండి అని అడగలేదు। కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటు వేయకండి అని చెప్పలేదు। తెలంగాణకు సంబంధించి ఒక్క అంశం కూడా లేవనెత్తలేదు। తెలంగాణలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేదు। మాట్లాడిన కొద్దిసేపు కూడా కరోనా వ్యాక్సిన్ గురించి, డిజిటల్ మనీ గురించి, దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడి ప్రసంగం పూర్తయిందనిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్। పవన్ ప్రసంగం చూసి జన సైనికులతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర నిరాశ చెందాయి। అసలు పవన్ ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకైనా క్లారిటీ ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు। తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ జరిగింది। ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు। వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగించడానికి ఉపక్రమించగానే ఆయన పూనకంతో ఊగిపోతూ, ఆవేశంతో రగిలిపోతూ, నిప్పులు చెరుగుతూ ఉపన్యాసం చేస్తారేమోనని బీజేపీ జనసేన కార్యకర్తలతో పాటు టీవీలు చూస్తున్న పవన్ అభిమానులు చెవులు రిక్కించి విన్నారు। అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా చప్పగా ముగించేశారు। ఎన్నికల ప్రచారం కోసం పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి? వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి అని అప్పీల్ చేయాలి। కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని బీజేపీ పదే పదే చెబుతోంది। ఆ లెక్కన బీజేపీ మిత్రపక్షం బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి అని పిలుపునివ్వాలి। బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పాలి। ఈ మూడు చేయలేదు పవన్ కళ్యాణ్। పోనీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలి। ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సమస్యలేంటో చెప్పి తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పాలి। రెండు 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్। అదేవిధంగా తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించే పూచి నాది, మీరు బీజేపీకే ఓటు వేయండి అని కూడా పవన్ చెప్పలేదు। తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపై ఆయన దృష్టి సారించారు। దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడారు। కరోనా వ్యాక్సిన్ గురించి, డిజిటల్ మనీ గురించి మాట్లాడారు। ఉగ్రవాదుల దాడుల గురించి మాట్లాడారు। ప్రధానమంత్రి మోదీని మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు। ఈ రోజున 2004 నుంచి 2014 నుంచి ఎన్ని టెర్రరిస్ట్ ఉగ్రవాద దాడులు జరిగితే ఈ రోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారో మీ అందరికీ తెలుసు। మీకు మన దేశం మీద దాడులు చేస్తే వెళ్ళి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు। నెంబర్ 1 ఇన్ డిజిటల్ పేమెంట్స్। యూపీఐలో దాదాపు 10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో। ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవాలి। ఈ రోజున 10వ స్థానంలో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 5వ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం। మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా 2047 విజన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా ఉన్న నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు। నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సభలో కొద్ది నిమిషాలే బ్రీఫ్ గా ప్రసంగించారు। కానీ అందులో ఎలాంటి పస లేకపోవడంతో ఆయన అభిమానులు, జన సైనికులు కూడా నిరుత్సాహపడ్డారు।
ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాలేదు. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం స్థానంలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా కూడా వ్యక్తం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని బరిలో దిగుతున్నాయి. అందుకే ఆయన్ను ఎన్నికల ప్రచార సభ వేదిక ఎక్కించారు. దానికి ఆయన ఏమాత్రం న్యాయం చేయలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కనీసంలో కనీసంగా బీజేపీ జనసేన అభ్యర్థుల్ని గెలిపించమని కోరాలి. అలాగే బీసీ సభ కాబట్టి బీసీ వర్గాలకు తమ కూటమి అండగా నిలుస్తుందని చెబుతారని ఆశించారు. కానీ అదేమీ లేకుండానే ప్రసంగం ముగిసింది. బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దంటే ఆ పార్టీ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రమాదం ఉందని పవన్ భావించుండవచ్చు. పోనీ బీజేపీకి ఓటు వేయండని కూడా చెప్పడానికి పవన్ ఎందుకు సంకోచించారో అర్థం కావడం లేదంటున్నారు బీజేపీ నేతలు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతోనే అలా వ్యవహరించారని జన సైనికులు అంటున్నారు. తెలంగాణలో తమ కూటమి గెలిస్తే ఏం చేస్తారో చెప్పాల్సింది బీజేపీయే తప్ప తాము కాదని వారు అంటున్నారు. 10 లోపు స్థానాల్లో పోటీకి పరిమితం అవుతున్నాం కాబట్టే ప్రభుత్వం పరంగా ఏం చేస్తామో భరోసా ఇవ్వలేదని వారు వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతా ఏపీపైనే ఉందని 2024లో అక్కడ అధికారంలోకి రావడంపైనే ఆయన దృష్టి సారించారని వారంటున్నారు. అందుకే ఏపీలో తాము గెలిస్తే ఏం చేస్తామో పవన్ పదే పదే చెబుతూనే ఉన్నారని వారంటున్నారు. కొందరు అకారణంగా పవన్ ప్రతిష్ఠ దెబ్బతీయడానికి ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉంటారని వారు విమర్శిస్తున్నారు.